దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎలాంటి తలంపులు ఉద్దేశములు కలిగి ఉన్నాడు అన్నది నిజముగా మనం అర్థము చేసుకోవాలి. ఇలా అర్థము చేసుకునకుండా వ్యర్థముగా బ్రతికితే మన బ్రతుకు కూడా సర్వనాశనమైపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఆకాశము భూమికి ఈ రెండిటికి మధ్య ఎంత ఎత్తైతే ఉన్నదో అంతగా మీ పట్ల నా పట్ల దేవుడు అంత గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. అంత ఎత్తైన తలంపులు, అంత ఉన్నతమైన తలంపులు, మార్గములు కలిగి ఉన్నాడు అన్నది మనం ఒకసారి తెలుసుకోవాలి. చాలా మంది ఇది తెలియకనే అయోమయంలో బ్రతుకుతూ ఉన్నారు. తమ జీవితాల పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, మన యొక్క వ్యక్తిగత జీవితం పట్ల, నా జీవితం పట్ల, ఇదిగో దేవుని మాటలు వింటున్నటువంటి నీ జీవితం పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్నది నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ తెలుసుకోకుండా ఇంకా అయోమయంలోనే, ఆ భ్రమలోనే బ్రతుకుతుంటే వ్యర్థమైన బ్రతుకు. దయచేసి అలాంటి బ్రతుకు బ్రతకడం వ్యర్థం.